లాస్ట్ క్లాస్లో ఆల్ కండెన్సేషన్ రియాక్షన్ చూసామండి. నెక్స్ట్ వచ్చి క్రాస్ ఆల్ కండెన్సేషన్ రియాక్షన్. క్రాస్ ఆల్ కండెన్సేషన్ రియాక్షన్. క్రాస్ ఆల్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే అమ్మా, ఇన్ ఆల్ రియాక్షన్ యూ హావ్ టు టేక్ సేమ్ ఆల్డిహైడ్. In case of cross Gallo reaction, we have to take different aldehydes. Different aldehydes. అంటే ఒకే రకంగా ఉన్నటువంటి రెండు తీసుకుని చేసినట్లయితే అది ఆల్డర్. అలా కాకుండా రెండు ఆల్డిహైడ్స్ తీసుకుంటామండి. అది ఎంత ఎలా ఉంటాయండి, ఏదో ఒక దాంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే సరిపోద్ది. ఫస్ట్ సపోజ్ హియర్ CH3 COOH plus HCOOH. Here, in case of this one, it is acetaldehyde, which is formaldehyde. అంటే ఈ రెండు తీసుకుని చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇన్ బిట్వీన్ దీస్ టూ ఆల్డిహైడ్స్ విచ్ ఇస్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ పక్కన ఉన్నటువంటి కార్బన్ ఇది ఆల్ఫా కార్బన్, ఇక్కడ హైడ్రోజన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఆల్ఫా కార్బన్నే లేదండి, కానీ ఇది ఆల్ఫా కార్బన్నే లేదు. మరి ఎక్కడ సరిపోద్ది అంటే, మనం తీసుకునేటువంటి రెండు ఆల్డిహైడ్స్ లో ఏదో ఒక్కదానికి ఉన్నా సరిపోద్ది ఆల్ఫా హైడ్రోజన్. ఎందుకంటే అది మనకి దేంతో రియాక్ట్ అవ్వాలి, బేస్ తో రియాక్ట్ అయ్యి OH తో వాటర్ కింద పోవాలంతే. కానీ ఎప్పుడైతే దాంతో రియాక్ట్ అవుతుందో మనకి ఎటువంటి ప్రోడక్ట్ వస్తుంది అనేటువంటి దాని నుంచి చూసినట్లయితే, ఇక్కడ NaOH ఉన్నటువంటి OH మైనస్ రియాక్ట్ అవుతుంది, కార్బన్ అనేది ఇది రియాక్ట్ అయినట్లయితే మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3. అంటే 1 2 3 కార్బన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది ఏం ఫామ్ అవుతుందమ్మా, విచ్ ఇస్ COOH ఉంది. ఇది దేనికి కన్వర్ట్ అవుతుంది, CH2 COOH అయింది. ఇది ఇక్కడ జాయిన్ అవుతుంది. జాయిన్ అవడం ఈ పైగా చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఏదైతే ఉన్నది దాని దగ్గర ఏమొస్తుంది, OH వస్తుంది, which is OH. Here hydrogens are replaced చేసినట్లయితే CH2 H2 and this one. And the name of the compound is 1 2 3 3-hydroxy 3-hydroxy propanol. 3-hydroxy propanol. క్రాస్ ఆల్డిహైడ్కి మనం స్టేట్మెంట్ చూసినట్లయితే ఏం చెప్పొచ్చండి, ఆల్ రియాక్షన్ క్యారీడ్ అవుట్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ మాలిక్యూల్ టు ఫార్మ్ బీటా హైడ్రాక్సీ కార్బonyl compounds. Here cross ఆల్డిహైడ్ means, here the statement for this reaction means, here all reaction carried out between two different aldehydes or ketones, two different aldehydes or ketones, which gives beta hydroxy. ఇక్కడ కూడా వస్తుంది బీటా హైడ్రాక్సీ కార్బోనిల్ కాంపౌండ్ వస్తుంది, కార్బోనిల్ కాంపౌండ్, which is called cross Gallo reaction. క్రాస్ ఆల్డిహైడ్కి ఆల్డిహైడ్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే, ఆల్డిహైడ్ రియాక్షన్లు ఒకే రకమైనటువంటి ఆల్డిహైడ్స్ రియాక్ట్ అవుతాయి. అదే క్రాస్ ఆల్డిహైడ్ రెండు రకాల ఆల్డిహైడ్స్ తీసుకున్నాం, కీటోన్ తీసుకున్నా ఏదో ఒక దాంట్లో మనకి ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే సరిపోతుంది, అది మాత్రమే రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ దీన్ని తీసుకున్నాం, దీంట్లో నీకు ఆల్ఫా హైడ్రోజన్ లేవు,
అలాగే దీని దాంట్లో తీసుకున్నాం అనుకోండి C=H ఉంది. The name of the compound is benzaldehyde. దీని విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. ఎందుకు లేవు? ఈ కార్బన్ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ C ఉంది ఇక్కడ. ఇది ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ఉండడానికి ఛాన్స్ లేదు. అందువల్ల this does not containing alpha hydrogen. రండి, ఇది వచ్చి క్రాస్ డాల్టన్కి రియాక్షన్ అండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్, దట్ ఈస్ Cannizzaro రియాక్షన్. Cannizzaro reaction. ఈ రెండు రియాక్షన్స్ లో ఏదో లేకుండా పేపర్ ఉండదు. ఇది 4 లో రావచ్చు, 2 లో రావచ్చు, లేకపోతే SI లో అన్నా రావచ్చు. Cannizzaro రియాక్షన్ ఇందాక ఆల్కహాల్ జరగాలంటే ఏముండాలి? ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఇది దానికి క్వైట్ ఆపోజిట్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్ఫా హైడ్రోజన్ డస్ నాట్ కంటైనింగ్, ఆల్ఫా హైడ్రోజన్స్ లేనటువంటి ఏవైతే ఉంటాయో అటువంటివి జరుగుతాయండి. అటువంటివి స్ట్రాంగ్ యాసిడ్ తో సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగి మీకు ఒకటి ఆల్డిహైడ్ ఏదో ఒకటి ఆల్కహాల్ కింద, రెండోది యాసిడ్ కింద మారిపోతాయి. ఫస్ట్ సపోజ్ హియర్ దేర్ ఇస్ ఎ రియాక్షన్ లైక్ దిస్. ఇట్ ఈస్ మీకు అర్థం అవడానికి సింపుల్ గా తీసుకుంటున్నాను, విచ్ ఇస్ బెంజాల్డిహైడ్. ఎన్ని తీసుకున్నానంటే నేను తీసుకున్నాను బెంజాల్డిహైడ్. ఇప్పుడు ఆల్రెడీ మీకు డిస్కస్ చేసేవాళ్ళు ఏంటిది? విచ్ ఇస్ డస్ నాట్ కంటైనింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్. మనకి ఆల్ఫా హైడ్రోజన్స్ లేని అటువంటి ఆల్డిహైడ్స్ ఏంటి? బెంజాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. ఇందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఏదైతే ఉందో దీని దగ్గర 4 బాండ్స్ ఉన్నాయి తప్ప ఇంకా హైడ్రోజన్ ఉండడానికి ఛాన్స్ లేదు. విచ్ ఇస్ ఆల్ఫా కార్బన్, బట్ దేర్ ఇస్ నో హైడ్రోజన్స్ బికాస్ ఆఫ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. 4 బాండ్స్ అక్కడితో అయిపోయినాయి కాబట్టి దానికి హైడ్రోజన్ ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇలాంటి ఆల్ఫా హైడ్రోజన్స్ లేనటువంటి ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ ని 2 తీసుకుంటానండి. 2 తీసుకుని దానికి స్ట్రాంగ్ బేస్ తో చేస్తాం. ఆల్కహాలిక్ KOH తో చేసినట్లయితే ఒక ఆల్డిహైడ్ రెడ్యూస్ టు ఆల్కహాల్, దట్ మీన్స్ CH2OH అవుతుందండి. ఇంకోటి సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ కింద మారుతుంది, COOA. నువ్వు తీసుకున్నటువంటి దాన్ని బట్టి కింద మారుతుంది. ఇది ఆల్కహాల్. It is called benzyl alcohol. Here it is potassium salt of benzoic acid. Potassium salt of benzoic acid. What is the statement for this reaction? Alcohols which does not contain, aldehydes which does not containing, means aldehydes which does not containing alpha hydrogens, does not containing alpha hydrogens undergoes self oxidation and reduction, with strong base, with alcoholic base to form
with alcoholic base to give one of the aldehyde is converted to give one of the aldehyde is converted to here it is nothing but aldehyde is reduced to alcohol. Reduced to alcohol is reduction, which is benzyl alcohol. The potassium salt of benzoic acid reduced to alcohol, and other one oxidized to salt of benzoic acid. Salt of benzoic acid. ఇలా ఆల్ఫా హైడ్రోజన్స్ లేనటువంటి రెండు ఎన్ని ఆల్డిహైడ్స్ ని తీసుకుని ఒక ఆల్కహాలిక్ వ్యవస్థ చేసినట్లయితే మనకి ఏం జరుగుతుందండి? వన్ ఆఫ్ ది ఆల్డిహైడ్ ఇస్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్. దట్ మీన్స్ వన్ ఆఫ్ ది ఆల్డిహైడ్ ఈస్ రెడ్యూస్డ్, ఇది రిడక్షన్, అండ్ అదర్ వన్ ఇస్ ఆక్సిడైజ్డ్ టు సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. ఏ సాల్ట్ ఇది? ఆక్సిడైజ్డ్ పొటాషియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి క్యాన్సర్ రియాక్షన్ అండి. ఇది దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఆల్డిహైడ్స్ which does not containing or does not containing alpha hydrogens undergo self oxidation and reduction with alcoholic base. ఏంటి ఇక్కడ ఆల్కహాలిక్ బేస్? KOH. To give one of the aldehyde is reduced to alcohol, other one is oxidized to salt of benzoic acid కింద మాట్లాడారు. ఇది ఇక్కడతో వీడియో యొక్క మొత్తం నేమ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడతో ఈ యొక్క కార్బోనైల్ కాంపౌండ్స్ అనేటువంటి చాప్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ చాప్టర్ అండి, దట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేటువంటి చిన్న కంటెంట్ మాత్రం మిగిలింది. అది చెప్పేసుకుంటే మొత్తం సెకండ్ ఇయర్ ఆర్గానిక్ అంతా కూడా అయిపోతుంది. ఇది ఏంటనేటువంటి చూద్దాం. Next, last chapter that is carboxylic acid. Carboxylic acid. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఎలా ఉంటుందని చూసినట్లయితే C double bond OH attachment ఉంది. That means it is containing carbonyl group and alcoholic group is present. It is a combination of carbonyl and alcoholic group is present. That group is called carboxylic group. Carboxylic group. ఇలా రెండు మిక్స్ అయ్యి ఉన్నట్లయితే ఇలా ఫామ్ అయ్యేది ఉందో దాన్ని ఏమన్నా అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ అని చెప్తాం. ఇలా ఉన్నటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్తాం. ఇది యాసిడ్ వచ్చి ఇంజెక్షన్ ఉంది COH. దీన్ని ఐయుపాక్ లో ఓయిక్ యాసిడ్ అని పిలవాలి. ఓయిక్ యాసిడ్ ఐయుపాక్ సఫిక్స్ వచ్చి ఓయిక్ యాసిడ్. ఇది దీనికి సంబంధించి వీడియో యొక్క ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఈ యొక్క చాప్టర్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాసిడ్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ కోర్స్
మనకి ఏదైతే బాగా వస్తుందో కొన్ని యాసిడ్ చెప్తున్నానండి. COOH ఉంది, which is containing only one carbon atom containing carboxylic acid. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి, HCOOH. దీని యొక్క నేమ్ ఏంటి అంటే ఒకే కార్బన్ ఉన్నటువంటి యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మిక్ యాసిడ్ అని చెప్తాను. ఫార్మిక్ యాసిడ్. ఈ ఫార్మిక్ యాసిడ్ ప్రతి ఒక్కరి బాడీలోకి ఏదో ఒక టైంలో ఇంజెక్ట్ అయింది. ఎలాగంటే చీమ పుట్టినప్పుడు మన బాడీలోకి అది రిలీజ్ చేసేటువంటి యాసిడ్ ఏదైతే ఉందో అది ఫార్మిక్ యాసిడ్. దీని యొక్క ఐయుపాక్ వచ్చి ఇది కామన్ నేమ్. అండ్ ఐయుపాక్ నేమ్ వచ్చి మెథనోయిక్ యాసిడ్. మెథనోయిక్ యాసిడ్ అంటే ఒకే కార్బన్ కంటైనింగ్ యాసిడ్ కాబట్టి ఒకే కార్బన్ ఉంటే దాన్ని మీథేన్ అంటే యాక్చువల్గా ఆల్కేన్. ఓయిక్ యాసిడ్ కలపాలి కాబట్టి దానికి ఏమైంది, మెథనోయిక్ యాసిడ్ అయింది. అదే రకంగా నెక్స్ట్ వచ్చి CH3COOH ఉంది, విచ్ ఇస్ కాల్డ్ మనకి ఎప్పుడు కూడా వాడుకునేటువంటిది దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్. ఏంటంటే ఎసిటిక్ యాసిడ్. దీన్ని ఐయుపాక్ లో ఎథనోయిక్ యాసిడ్ అని చెప్తారు. ఈథేన్ ప్లస్ ఓయిక్ యాసిడ్ ఎథనోయిక్ యాసిడ్. ఇది తర్వాత 3 కార్బన్లు ఉన్నటువంటి యాసిడ్ ఏదైతే ఉందో అది CH3CH2COOH ఉన్నట్లయితే దానికి కామన్ ఏమో ఐయుపాక్ దగ్గరగా ఉంటాయండి. ఇక్కడ కామన్ ఫర్ దిస్ కామన్ ఇస్ ప్రొపియోనిక్ యాసిడ్. ప్రొపియోనిక్ యాసిడ్. అదే ఐయుపాక్ వచ్చి ప్రొపనోయిక్ యాసిడ్. ప్రోపేన్ ప్లస్ ఓయిక్ యాసిడ్ ప్రొపనోయిక్ యాసిడ్. ఇది ప్రొపనోయిక్ యాసిడ్, ఇదేమో ప్రొపియోనిక్ యాసిడ్. నెక్స్ట్ కొన్ని డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. అంతపాటు బెంజీన్ మీద COOH ఉన్నట్లయితే విచ్ ఇస్ కాల్డ్ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్. మనకి ఏవైతే మీద మీకు అవి మాత్రమే చెప్పడం జరిగిందండి. ఇలాంటివి తీసుకున్నట్లయితే ఈ రకాలకి యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. కామన్ నేము అండ్ ఐయుపాక్ నేమ్. దాన్ని వచ్చి వీడియో యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాం. ఇక్కడ కాంపౌండ్ లో ఉన్నటువంటి COOH లో ఉన్నటువంటి కార్బన్ ని కూడా చైన్ లో కౌంట్ చేయాలి. ఇది ఫండమెంటల్ విషయం అండి, ఇది మర్చిపోకూడదు అండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో యొక్క ప్రిపరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. Preparations. Here from alcohols and aldehydes. General గా తక్కువ నెంబర్ లో కార్బన్ ఉన్నటువంటి ఆల్కహాల్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఏవైతే వాటిని జస్ట్ KMnO4 తో ట్రీట్ చేసినట్లయితే చాలు. ఫస్ట్ సపోజ్ దేర్ ఇస్ CH3CH2OH ఉంది. ఇథైల్ ఆల్కహాల్ గాని అండ్ CH3CHO ఉంది. ఎస్టాల్డిహైడ్ గాని KMnO4 తో ఆక్సిడైజ్ చేసినట్లయితే which is contained to CH3COOH, which is also contained to CH3COOH. More number of hydrogens contain, more number of carbons containing alcohols ఏవైతే ఉన్నాయో వాటికి ఇది సరిపోదు. అప్పుడు దేంతో ట్రీట్ చేయాలంటే ఫస్ట్ సపోజ్ CH3CH2 8 times and CH2OH ఉంది. దీని పేరేంటి? మొత్తం ఎన్ని కార్బన్ ఉన్నాయి? 1 2 మధ్యలో 8 10 ఉన్నాయి. 10 ఉన్నటువంటి ఆల్కహాల్ దీని యొక్క పేరు డెకనాల్. డెకనాల్ ని
రియేజెంట్. జోన్స్ రియేజెంట్ తో ట్రీట్ చేసినట్లయితే అంటే CrO3 ప్లస్ H2SO4 కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని జోన్స్ రియేజెంట్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఇలా ఉన్నప్పుడు ఆ చివర ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని యాసిడ్ గా మారుస్తుంది. ఎలా ఫామ్ అయింది ఏంటండి? డెటమోయిక్ యాసిడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ జోన్స్ రియేజెంట్, యూజ్డ్ ఫర్ ది higher alcohols to acid. Higher alcohol to acid. Jones reagent అనేటువంటిది మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఉన్నటువంటి యొక్క ఆల్కహాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దేనికి కన్వర్ట్ చేస్తుందమ్మా? యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇక్కడతో దీని యొక్క ప్రిపరేషన్స్ ఇవేనే. అదే మనకి ఏమైనా చూసుకున్నాం అనుకోండి, ఇలా ఫస్ట్ సపోజ్ CH3 ఏదైతే ఉందో దాన్ని KMnO4 చేసినప్పుడు irrespective of the number of carbon atoms in the ring that entirely converted into COOH. ఇది ఒక ప్రిపరేషన్. ఇది జనరల్ గా మీకు ఉన్నటువంటి ప్రిపరేషన్స్. నెక్స్ట్ వీటికి ప్రాపర్టీస్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ అండి. అండ్ దీనికి ఎసిడిటీ కూడా ఉంటుంది. అదేంటనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.